Welcome to yoga class. ఈ రోజు యోగా క్లాస్ లో కృష్ణ గారు మనకు ఏ ఆసనం నేర్పించబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా క్లాస్లో మనము పృష్ఠ పాద రజుహస్త ఉత్తానాసనం గురించి తెలుసుకుందాము. ఉత్తానాసనము మనము ఇంతకు ముందు చేసాము. చేతులని మనము కాళ్ళ వెనకాల తీసుకొని బైండ్ చేసి ఈ ఉత్తానాసనం చేయబోతున్నాము. ఈ ఆసనం చేసే ముందుగా మనము ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి? ఫార్వర్డ్ బెండ్ ముందుగా మనము వీపుని సూటిగా చేసి ట్విస్ట్ చేసి బ్యాక్ బెండ్లో తీసుకొని వెళ్ళి దాని తర్వాత ఫార్వర్డ్ బెండ్ చేసినట్టయితే మంచిగా ఫార్వర్డ్ బెండ్ చేయగలుగుతాము. అయితే వీపుని సూటిగా పెట్టి మనము చేతులని పైకి కిందికి చేస్తూ వీపుని నిటారుగా చేద్దాము. ఈ విధంగా వీపుని నిటారుగా చేసి లాటరల్గా కూడా స్ట్రెచ్ చేద్దాము. అంటే సైడ్ ప్రాంతాలలో కూడా స్ట్రెచ్ పడేలాగా చూసుకోవాలి. దీని తర్వాత మనము సింపుల్గా ట్విస్ట్ అవుదాము. ఈ విధంగా వార్మప్లో మనము ఇవన్నీ చేసిన తర్వాత చేతులని వెనకాల పెట్టేసి నడుముని పైకి లేపి బ్యాక్ బెండ్ చేద్దాము. నడుముని కిందికి పెట్టేసేయండి. నడుముని పైకి చేసి చెస్ట్ ఓపెన్ చేయండి. కిందికి వచ్చేసేయండి. మళ్ళీ పైకి చేద్దాము. కిందికి చేద్దాము. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి పొట్ట కండరాలని లోపలికి బిగించండి. కిందికి వచ్చేసి కూర్చోండి. దీని తర్వాత కాళ్ళని సూటిగా మీ వైపు చేయండి. చేతులని పైకి చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. మళ్ళీ శ్వాసని తీసుకొని పైకి వచ్చేసి ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. పైకి వచ్చేసేయండి. చేతులని కింద పెట్టి కాళ్ళ వేళ్ళని కొద్దిగా దూరంగా చేసి కాళ్ళ వేళ్ళని మన వైపు చేయాలి. చేతులని పైకి చేసి మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేద్దాము. మోచేతులని కింద పెట్టేసేయండి. శ్వాస తీసుకొని పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ ఈ విధంగా మోచేతులని కింద పెట్టాలి. పైకి వచ్చేసేయండి. ఈసారి మోచేతులు మ్యాట్ పై తగిలేలాగా చూసుకొని భుజాలని దూరంగా చేస్తూ ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళండి. దీని తర్వాత పైకి వచ్చేసేయండి. ఇప్పుడు మోకాలని ఫోల్డ్ చేసి ఈ విధంగా పైకి వచ్చేద్దాము. కిందికి వచ్చేయండి. మళ్ళీ పైకి రావాలి. కిందికి వచ్చేయండి. ఈ విధంగా మనం వార్మప్ చేసిన తర్వాత నెమ్మదిగా లేచి నిలబడదాము. స్టాండింగ్లో కూడా కొన్నిసార్లు పాదాలని పైకి కిందికి చేసి టోస్ పై ఉంటూ కాళ్ళ కండరాలని ఫ్రీగా చేసుకోవాలి. దీని తర్వాత కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు లాటరల్గా స్ట్రెచ్ చేయండి. అదేవిధంగా చేతులని మీ పృష్ఠ భాగం దగ్గర నడుము కింది ప్రాంతంలో ప్రెస్ చేస్తూ వెనకాలకి బెండ్ అవ్వండి. పైకి వచ్చేయండి. వెనకాలకి బెండ్ అవ్వండి. పైకి వచ్చేయండి. వెనకాలకి బెండ్ అవ్వండి. పైకి వచ్చేయండి. ఈ విధంగా మనము వీపుని నిటారుగా చేసాము. సైడ్స్లో బెండ్ అయ్యి స్ట్రెచ్ చేసాము. దాని తర్వాత వెనకాల బ్యాక్ బెండ్ చేసాము. ట్విస్ట్ కూడా కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు కుడివైపు ఎడమవైపు చేసాము. ఇప్పుడు మనము ఫార్వర్డ్ బెండ్ చేయవచ్చు. ఉత్తానాసనము
ఉత్తానాసనంలో మనము ఈ విధంగా ఉంటాము లేదా ఈ విధంగా ఉత్తానాసనంలో వెళ్తాము. రజుహస్త ఉత్తానాసనము అంటే చేతులని మీ కాళ్ళ వెనకాల తీసుకెళ్ళాలి. కుడి చేయిని ఈ విధంగా మనము తొడ వెనకాల తీసుకెళ్ళి ఎడమ తొడని పట్టుకోవాలి. మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. అదేవిధంగా ఎడమ చేయిని కూడా మనము వెనకాల తీసుకెళ్ళి కుడి తొడని పట్టుకోవాలి. కింద పెట్టేసేయండి. ఈ విధంగా కొద్ది సమయం పాటు మనము ఒక చేతితో ఈ రజుహస్త పృష్ఠ ఉత్తానాసనము ఈ విధంగా కాళ్ళ వెనకాల తీసుకెళ్ళి మనము చేతులని బంధించాలి. కొద్ది సమయం పాటు తర్వాత రెండో చేయిని కూడా పైకి తీసుకెళ్ళి మీ మోచేతులని పట్టుకునేలాగా చూడాలి. ఈ విధంగా పట్టుకొని తొడలని దగ్గరగా తీసుకునేలాగా చేయాలి. దీన్ని మనము రజుహస్త బంధం అని అనవచ్చు. పృష్ఠ అంటే వెనకాల బంధించాము కాబట్టి పృష్ఠహస్త అని కూడా అంటారు. దీని తర్వాత మనం చేసే ఆసనము ఉత్తానాసనము. కాళ్ళ వేలని కొద్దిగా లోపలికి చేసి మడమలని దూరంగా చేయండి. ఈ విధంగా చేతులని బంధించి తొడల వెనకాల పెట్టి మనము ఉత్తానాసనం చేసేదాన్ని పృష్ఠపాద రజుహస్త ఉత్తానాసనము అని అంటాము. దాని తర్వాత నెమ్మదిగా మోకాలని ఫోల్డ్ చేసి చేతులని వదిలేసి పైకి వచ్చేయండి. కొద్ది సమయం పాటు ఈ విధంగా నిలబడిన తర్వాత ఈ ఆసనాన్ని మనము ఇంకోసారి చేద్దాము. కళ్ళని ఓపెన్ చేసి పెట్టాలి. కళ్ళని మూసివేసి ఆసనం చేసిన మీరు ఆసనం నుంచి బయటికి వచ్చే ముందే కళ్ళని ఓపెన్ చేసి ఉండాలి, లేదా కళ్ళు చీకటిగా అయిపోతాయి. దీని తర్వాత మళ్ళీ బెండ్ చేసి మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేయండి. మోకాళ్ళని బెండ్ చేసి మీ మోచేతులని పట్టుకోండి. ఈ విధంగా మోచేతులని పట్టుకొని బంధించిన తర్వాత తొడలని స్ట్రైట్గా చేస్తూ మోకాళ్ళ వరకు తలని తీసుకెళ్ళాలి. పుట్టకండరాలని బిగించి ఈ పృష్ఠ భాగాలని కూడా స్క్వీజ్ చేస్తూ ఈ విధంగా ఆసనం చేయండి. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు ముందుకి పడిపోతామా అని అనిపించవచ్చు. పడిపోరు. ఎంతైతే మీరు కాళ్ళని దూరంగా చేసి పెడతారో, అంటే ఈ విధంగా కాళ్ళని దూరంగా చేసి పెట్టి కాళ్ళ వేళ్ళని లోపలికి చేసి మడమలని దూరంగా చేసి కాళ్ళ వేళ్ళపై మడమలపై సమానంగా బరువుని తీసుకొని రావాలి. నడుముని ముందుకు చేస్తూ ఈ ఆసనం చేయడం వలన మీరు ముందుకి పడరు. దాని తర్వాత నెమ్మదిగా చేతులని ఈ విధంగా పెట్టి కౌంటర్ ఆసనం చేద్దాము. కౌంటర్ ఆసనంలో కాళ్ళని రిలాక్స్ చేయడానికి కొద్దిగా దూరంగా చేసి తలని ఈ విధంగా కిందికి తీసుకెళ్ళండి. దాని తర్వాత నెమ్మదిగా మనము మోకాళ్ళపై కూర్చుందాము. కళ్ళని మూసివేసి మీరు మీ శరీరంలో ఎలాంటి చేంజెస్ గమనిస్తున్నారో, ఎలాంటి చేంజెస్ అయ్యాయో దాన్ని గమనించండి. మోకాళ్ళని దూరంగా చేసి ఈ విధంగా ఫోల్డ్ అయిపోయి మీరు రిలాక్సేషన్ చేయవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి నేను కూడా జాయిన్ అవబోతున్నాను. నన్ను కృష్ణ గారిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు చేసే ఆసనం పేరు పృష్ఠపాద రజుహస్త ఉత్తానాసనము. ఉత్తానాసనంలో మనము చేతులని కాళ్ళ వెనకాల తీసుకెళ్ళి బంధించి ఫార్వర్డ్ బెండ్ చేస్తాము. దాని గురించి దీని పేరు పృష్ఠపాద రజుహస్త ఉత్తానాసనము అని అంటాము. ఈ ఆసనం చేసే ముందు మనము ఎలాంటి వార్మప్ చేయాలి? సుఖాసనంలో లేదా వజ్రాసనంలో కూర్చోండి. చేతులని పైకి కిందికి చేసి మనము శరీరాన్ని నిటారుగా చేయాలి. వీపుని నిటారుగా చేసిన తర్వాత మనము నెమ్మదిగా సైడ్కి కూడా బెండ్ అవుతాము.
కుడి చేయిని కుడివైపు తీసుకొని లాటరల్గా కూడా బెండ్ అవ్వండి. ఇవి కుడివైపు, అదేవిధంగా ఎడమవైపు కూడా బెండ్ అయిపోయి మనము నడుముని సూటిగా ఇంకా సైడ్స్లో కూడా స్ట్రెచ్ చేసుకోవాలి. దీని తర్వాత మనము ట్విస్ట్ చేద్దాము. పైకి వచ్చేసి కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు, కుడివైపు, ఎడమవైపు ట్విస్ట్ అవ్వండి. దీని తర్వాత చేతులని మీ కాళ్ళ వెనకాల భాగంలో పెట్టుతాము. తొడలని నడుముని పైకి చేసి తలని వెనకాలకి వాల్చండి. కింద కూర్చుందాము. మళ్ళీ నడుముని పైకి చేద్దాము. కింద కూర్చోండి, పైకి చేయండి. పొట్ట కండరాలని బిగిస్తూ నడుముని ఈ విధంగా పైకి చేసి దాని తర్వాత కింద కూర్చోవాలి. ఈ విధంగా కొన్నిసార్లు శరీరాన్ని సూటిగా చేసి సైడ్ లాటరల్ స్ట్రెచెస్, ట్విస్ట్, బ్యాక్ బెండ్, ఫార్వర్డ్ బెండ్ చేయాలి. దీని తర్వాత మనము కాళ్ళని సూటిగా ఈ విధంగా చేసి కూర్చోవాలి. మీరు కాళ్ళని సూటిగా చేసినప్పుడు కాళ్ళ వేలని మీ వైపు ముందు వైపు చేస్తూ ఎక్స్టెండ్ చేయండి. కాళ్ళ కండరాలని వార్మప్ చేసుకోవాలి. దీని తర్వాత సూటిగా కూర్చొని కాళ్ళ పాదాలని కొద్దిగా దూరంగా చేసి పెట్టండి. కాళ్ళ పాదాలని కొద్దిగా దూరంగా చేసి పెట్టండి. కాళ్ళ వేలని మీ వైపు లాగాలి. కాళ్ళ కండరాలపై ఎలాంటి స్ట్రెచ్ పడుతుందో గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు చేతులని పైకి చేసి ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. నడుముని సూటిగా చేసి పొట్ట కండరాలని బిగిస్తూ మీరు సూటిగా కూర్చోండి. శ్వాస తీసుకొని ఇక్కడ శ్వాస వదిలేస్తూ ముందు వైపు వంగాలి. శ్వాస తీసుకొని పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ ముందు వైపు వంగండి. శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాస వదిలేస్తూ ముందు వైపు వంగాలి. ఈ విధంగా ముందుకి వంగుతూ మీరు కాళ్ళలో ఎలాంటి స్ట్రెచ్ పడిందో దాన్ని గమనించాలి. దాని తర్వాత మీరు పైకి వచ్చేసి కూర్చోండి. ఇప్పుడు ఈ స్ట్రెచ్ని ఇంకొద్దిగా ఎక్కువగా చేద్దాము. కాళ్ళ వేలని మీ వైపు లాగండి. లాగి చేతులని పైకి చేసి ఫార్వర్డ్ బెండ్ అయినప్పుడు మోచేతులని మ్యాట్పై తగిలించేలాగా చూడాలి. కొద్దిగా మోచేతులని వెనకాల తీసుకెళ్ళి భుజాలని దూరంగా చేస్తూ మోచేతులని మ్యాట్కి తగిలించేలాగా ఆనిచ్చేలాగా ప్రయత్నిస్తూ మీరు ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఇలా ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు మీ వీపు వెనకాల భాగంలో, వీపులో, కింది భాగంలో, కాళ్ళ కండరాలలో, పిక్కలలో స్ట్రెచ్ అనేది దృఢంగా పడుతుంది. ఇలాంటి స్ట్రెచ్ మనము ఈరోజు చేసే ఆసనానికి చాలా అవసరము. అందు గురించి మీరు ఇంకా ఎక్కువగా ఫార్వర్డ్ బెండ్ చేయాలి. మళ్ళీ చేతులని పైకి చేసి శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ చేయండి. తలని కిందికి వాల్చండి. ఈ విధంగా కొన్నిసార్లు మీరు ఆసనం చేసిన తర్వాత చేతులని వీపు వెనకాల పెట్టండి. కాళ్ళ వేళ్ళని మన వైపు చేస్తూ పాదాలపై వచ్చేయాలి. ఈ విధంగా మోకాళ్ళని ఫోల్డ్ చేసి పృష్ఠ భాగాన్ని పాదాల వైపు తీసుకొని రావాలి. ఈ విధంగా చేసిన తర్వాత మ్యాట్పై గట్టిగా కాళ్ళని ఒత్తుతూ నడుముని పైకి లేపాలి. తలని వెనకాల వైపు వాల్చండి. నడుముని సూటిగా చేయండి. పొట్ట కండరాలని బిగించండి. కింద కూర్చోండి. శ్వాస తీసుకుంటూ దీర్ఘంగా ఇక్కడ ఉండి శ్వాస వదిలేస్తూ నడుముని పైకి లేపాలి. శ్వాస తీసుకుంటూ కింద కూర్చొని శ్వాస వదిలేస్తూ మళ్ళీ పైకి రండి. నడుముని అదే విధంగా పైకి పెట్టేసి తలని వెనకాల వైపు వాల్చి మీ పృష్ఠ భాగాన్ని ఇంకొద్దిగా పైకి చేయాలి. దీంతో వీపులో స్ట్రెచ్ అనేది వస్తుంది. దీని తర్వాత నెమ్మదిగా కిందికి వచ్చేసి మీరు లేచి నిలబడండి. ఇప్పుడు పాదాలని
ఈ విధంగా పెట్టేసి మనము కాళ్ళ వేళ్ళపై కిందికి రావాలి. కొన్నిసార్లు మడమలని పైకి కిందికి చేస్తూ మీరు ఈ స్ట్రెచ్ని చేయండి. మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేస్తూ మీరు పైకి కిందికి చేయాలి. దాని తర్వాత కుడివైపు ఎడమవైపు చేతులను తీసుకెళ్తూ స్ట్రెచ్ చేయాలి. దీని తర్వాత మనము చేతులని వీపు వెనకాల భాగంలో నడుము కింది ప్రాంతంలో పెట్టేసి చేతుల వేళ్ళతో కాకుండా అరిచెయ్యి మూల భాగంతో ప్రెస్ చేస్తూ వెనకాల బెండ్ అవ్వాలి. ఇలా వెనకాల బెండ్ అయినప్పుడు మీ మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేయవచ్చు. పైకి వచ్చేసేయండి. కొద్దిగా బెండ్ అవ్వండి. బెండ్ అయిపోయి పైకి వచ్చేసేయండి. మళ్ళీ ఇంకోసారి బెండ్ అవ్వాలి. ఇలా బెండ్ అయిన తర్వాత మనము ఇప్పుడు ఫార్వర్డ్ బెండ్లో వెళ్దాము. అర్ధ ఉత్తానాసనం నుంచి పూర్ణ ఉత్తానాసనంలో వెళ్ళండి. దాని తర్వాత కుడి చేయిని తొడ వెనకాల నుంచి తీసుకెళ్ళి ఎడమ తొడని మీ చేతుల వేళ్ళతో పట్టుకోండి. కాళ్ళని సూటిగా చేసి మడమలని కొద్దిగా దూరంగా చేయాలి. కుడి చేయిని కింద పెట్టేసి మనము ఎడమ చేయిని తొడ వెనకాల తీసుకెళ్దాము. కుడి తొడని ఎడమ చేతి వేళ్ళతో పట్టుకోవాలి. ఈ విధంగా కొన్నిసార్లు మీరు ఆసనం చేసిన తర్వాత 2 చేతులని తొడ వెనకాల తీసుకెళ్ళాలి. తొడలని కొద్దిగా దగ్గరగా తెచ్చేసి మోకాలని మాత్రం దూరంగా పెట్టాలి. తొడలు దూరంగా ఉండి మోకాలు దగ్గరగా ఉండి పాదాలు దూరంగా ఉండడము అది మంచిది కాదు. అలా కాకుండా మోకాలని పాదాలు ఎంతైతే దూరంగా ఉన్నాయో అంతే దూరంగా పెట్టాలి. కావాలంటే మీరు తొడలని కొద్దిగా ఫోల్డ్ చేసి చేతులని ఈ విధంగా బంధించవచ్చు. దాని తర్వాత తొడలని స్ట్రైట్గా చేస్తూ మీ తలని మోకాల వైపు తీసుకెళ్ళండి. పృష్ఠభాగాన్ని ముందుకు చేస్తూ బరువుని కాళ్ళ వేళ్ళల్లో మడమలపై ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. కొద్ది సమయం పాటు కాళ్ళని మూసివేసి అలానే ఉండండి. ఈ ఆసనం చేయడానికి ఇంకో పద్ధతి ఉంది. ముందుగా మోకాలని ఫోల్డ్ చేసి మీ మోచేతులని అరిచేతులతో పట్టుకోవాలి. దీని తర్వాత మీ తలని మోకాల వైపు తీసుకెళ్ళండి. భుజాలని దూరంగా చేయండి. ఇప్పుడు చేతులని గట్టిగా బంధిస్తూ మీ పృష్ఠ భాగాన్ని తొడలని సూటిగా చేస్తూ తలని మోకాల వైపే పెట్టి ఉంచండి. కాళ్ళు సాధ్యమైనంతగా స్ట్రైట్గా చేసుకోవాలి. తల మాత్రం లోపటి వైపే ఉండాలి. తొడలని ప్యారలల్గా తెచ్చేలాగా ప్రయత్నించాలి. ఈ విధంగా మనము కొన్నిసార్లు ఈ ఆసనం చేసి నెమ్మదిగా కళ్ళని తెరవండి. తెరిచి పైకి రండి. ఒకటేసారి మీరు కళ్ళని తెరుస్తూ పైకి వచ్చినట్టు అయితే బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా జాగ్రత్త పడాలి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు పృష్ఠపాద రజుహస్త ఉత్తానాసనం. ఈ ఆసనం చేయడం వలన కాళ్లకు చాలా మంచిది. తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. తద్వారా ఫేస్లో మంచి గ్లో లభిస్తుంది. దీని తర్వాత నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళిపోండి. కావాలంటే కాళ్ళని దూరంగా చేసి కూడా ఈ ఫార్వర్డ్ బెండ్లో మనము కౌంటర్ ఆసనంగా ఉపయోగించుకోవచ్చు. దాని తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలో కూర్చోండి. వజ్రాసనంలో మోకాలని దూరంగా చేసి తలని మ్యాట్పై పెట్టేసి భూమిపై పెట్టేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. ఇలా కౌంటర్ చేయడం వలన వీపులోని మజిల్స్ అన్ని కూడా బాగా స్ట్రెచ్ అయి రిలాక్స్ అయిపోతాయి. కాళ్ళకు కూడా మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. ఈ రోజు యోగా క్లాస్లో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటంటే, ఇటువంటి ఫార్వర్డ్ బెండ్ ఉన్న ఆసనాలు చేసేటప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నిలబడి చేసే ఫార్వర్డ్ బెండ్
చేసినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలను తీసుకోవాలి? నిలబడి చేసే ఫార్వర్డ్ బెండ్ చేసినప్పుడు మన కాళ్ళ బరువు కాళ్ళ వేళ్ళల్లో మడమలలో సమానంగా ఉండేలాగా చూడాలి. మీరు బరువుని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేయకపోతే ముందు లేదా వెనకాల పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అలానే ఫార్వర్డ్ బెండ్ చేసేటప్పుడు రక్త ప్రసరణ ఎక్కువగా తలలో వస్తుంది కాబట్టి కళ్ళు ఆటోమేటిక్గా మూసుకుపోతాయి. అయితే కళ్ళు మూసుకొని మీరు ఆసనంలో ఉండవచ్చు, కానీ ఆసనం నుంచి బయటికి వచ్చేటప్పుడు కళ్ళని మంచిగా తెరిచి నెమ్మదిగా పైకి రావాలి. ఒకటేసారి మీరు ఫాస్ట్గా పైకి రావడం వలన లేదా కళ్ళు తెరవకుండా మీరు పైకి రావడం వలన మీరు బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయితే బ్యాలెన్స్ తప్పిపోయి కింద పడిపోయే లాంటి హెల్త్ సమస్యలు అంటే వర్టిగో ఉన్నవాళ్ళు అలా సమస్యలని ఎదుర్కొంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ ఫార్వర్డ్ బెండ్ అస్సలు చేయకూడదు. బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు ఫార్వర్డ్ బెండ్ చేస్తే చాలా మంచిది. ఫార్వర్డ్ బెండ్స్ ఒత్తిడిని తగ్గించడానికి చాలా మంచిది కాబట్టి ఎలాంటి వాళ్ళైనా ఈ ఆసనం చేసి లాభాలని పొందవచ్చు. చూసారు కదండి ఇవాల్టి యోగా క్లాస్లో పృష్ఠపాద రజహస్త ఉత్తానాసనం. ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫేస్లో మంచి గ్లోని సంపాదించుకోండి. తిరిగి రేపటి యోగా క్లాస్లో మరొక ఆసనంతో మరికొన్ని బెనిఫిట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.